ప్రపంచంలో సరికొత్త ఫ్యాషన్ కిసాన్ ఫ్యాషన్ మాల్ ఇప్పుడు మన బీరంగూడాలు. తెలుగుకి సంబంధించి బాగా సుపరిచితమైన నటుడు చనిపోయారు. ప్రదీప్ రావత్ భిక్షు యాదవ్గా మనకి అలాంటి నటుడు ఆయన గజనీ సినిమాలో యాక్ట్ చేశాడు. గజనీ తర్వాత చిరంజీవి గారి స్టాలిన్ సినిమాతో వీళ్ళ ప్రేమకి పునాది పడింది. జనాలకు మొదట అశ్వత్థామగా పరిచయం. టాలీవుడ్ అనేది ఒక రకంగా ఆయనకు అత్తారిల్లు లాంటి. భరద్వాజ గారు ఒక తెలుగు అంటే తెలుగుకి సంబంధించి బాగా సుపరిచితమైన నటుడు చనిపోయారు. అవును, రాత్రి ప్రదీప్ రావత్ భిక్షు యాదవ్గా మనకి సైలో బాగా పరిచయం. పైగా ఆ క్రీడ కొత్తగా అనిపించటము, ఇతని పెర్ఫార్మెన్స్ కొత్తగా అనిపించటము, ఇతని ఆహార్యం జనాలకి కొత్తగా అనిపించటం, అక్కడి నుంచి మొదలైనటువంటి ప్రయాణం. నటుడిగా ఆయన రకరకాలుగా అంటే విలన్గా కనెక్ట్ అయ్యాడు. అలాగే కామెడీ రోల్స్ కూడా చేశాడు ఆయన. నేను శైలజ సినిమాలో కామెడీ అవును బాగుంటుంది. ఆయన అంటే చాలా సీరియస్ కామెడీ చేయటం ద్వారా థియేటర్ని చాలా ఎంటర్టైన్ చేశాడు ఆయన. అలా ఆయన విగ్రహము ఇవన్నీ కూడా జనాలకి బాగా కనెక్ట్ అయినాయి. అలాంటి నటుడు ఆయన గజనీ సినిమాలో యాక్ట్ చేశాడు. గజనీ తర్వాత అదే డైరెక్టర్తో మురుగదాస్తోనే చిరంజీవి గారి సినిమా చేశాడు తెలుగు స్టాలిన్ సినిమాలో ఆయన ప్రకాష్ రాజ్ గారి అల్లుడి పాత్రలో కనిపిస్తాడు. ఆయన ముఖ్యమంత్రి పాత్రలో ఉంటాడు ప్రకాష్ రాజ్ గారు. ఆ క్యారెక్టర్కి అల్లుడి పాత్రలో ఇతను కనిపిస్తాడు ప్రదీప్ రావత్. ఆ సందర్భంగా ఆ షూటింగ్ సందర్భంగా ఆయనకి ఒక మోడల్తో పరిచయం అయింది. మోడలింగు అడపదడప చిన్న చిన్న వేషాలు వేస్తూ ఇండస్ట్రీతో ఒక లింక్లో ఉన్నటువంటి ఒక అమ్మాయి. ఓకే, కళ్యాణి అనే పేరు, కాకినాడకు చెందినటువంటి అమ్మాయి. ఓహో, ఇలా ఆ అమ్మాయితో పరిచయం అవటము, ఎవరు ఈ అమ్మాయి అని వాకప్ చేయటము, ఇలా మొదలై నెమ్మదిగా పరిచయం పెంచుకుని, పైగా ఆ రోజు షూటింగ్ అయిపోయి వెళ్ళిపోయేటప్పుడు మేనేజర్ వచ్చి చెప్పాడట ఈయనకి, మీరు గనక అంగీకరిస్తే మనకి కారు ఒకటి ఇబ్బంది పడిందండి, ఒక ఆర్టిస్ట్ని పంపించాలి, తనని మీరు తీసుకెళ్తే బాగుంటుంది అనుకుంటున్నాను అని. ఈయన కొంచెం ఇబ్బంది అనిపించినప్పటికీ సరే మీరు పంపించండి నేను తీసుకెళ్తాను అన్నాడు. ఆ వచ్చింది ఈఎంఐ. ఓహో, ఓకే అని చెప్పి తీసుకెళ్తూ ఆ దారిలో మాట్లాడిన సందర్భంలో నెమ్మదిగా వాళ్ళిద్దరూ కనెక్ట్ అయ్యారు. ఓకే, అలా ఆ సినిమాతో మొదలైనటువంటి పరిచయం చిరంజీవి గారి స్టాలిన్ సినిమాతో వీళ్ళ ప్రేమకి పునాది పడింది. ఓహో, పడి అక్కడి నుంచి వాళ్ళిద్దరూ ఒకళ్ళతో ఒకళ్ళు కమ్యూనికేషన్లో ఉంటూ ఫైనల్గా పెళ్లి చేసుకున్నాడు ఆ అమ్మాయిని. అందుకని ఆయన వైఫ్ కళ్యాణి అనగానే ఇదేదో తెలుగు పేరులాగా ఉందే అని చాలామంది అనుకుంటారు, కానీ తెలుగు అమ్మాయి. ఓకే, ఆయన తెలుగింటి అల్లుడే. ఆ విషయాన్ని ఆయన ఒక ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పుకున్నాడు. ఆయనకి ఇప్పుడు 74 అండి. 74 ఉన్నాయి కదా. స్టాలిన్ సినిమా అంటే అప్పటికే ఆయనకి ఆల్రెడీ పెళ్ళి అయిపోయి ఉండొచ్చు కదా నాకు తెలిసి ఆ టయానికి. అప్పటికి ఇంకా కాలేదు. ఆ టైంలో వచ్చిన పరిచయం ఇది, అప్పుడు జరిగినటువంటి పెళ్ళి. ఓహో, ఆయన యాక్చువల్గా 85 నుంచి యాక్టింగ్లో ఉన్నాడు, దీనిలో ఉన్నాడు ఇండస్ట్రీలో. అంటే మహాభారత్లో ఆయన అశ్వత్థామగా కనిపించాడు సీరియల్లో. బిఆర్ చోప్రా గారు తీసిన సీరియల్లో మొదలైంది. జనాలకు మొదట అశ్వత్థామగా పరిచయం. ఈ అశ్వత్థామ నెమ్మదిగా హిందీ సినిమాల్లో అడపాదడపా విలన్గా కనిపిస్తూ సడన్గా తెలుగులోకి వచ్చాడు. అలాగే తెలుగులో ఆయన పాపులారిటీ వచ్చిన తర్వాత తమిళ ఇండస్ట్రీలోకి వెళ్ళాడు. అలా సౌత్ సినిమాలతో ఆయనకు ఒక ట్రావెల్ ఉంది. ఈ ట్రావెల్తో పాటు ఆయన తెలుగింటి అల్లుడు కావటం అనేది ఇంకొక విశేషం. అలా ఆయన పర్టికులర్గా తెలుగు డైరెక్టర్లు రాజమౌళి గారు వెంటనే ఛత్రపతిలో కూడా అతనే కదా. అవును, ఛత్రపతిలో కూడా మెయిన్ విలన్ అతనే చేశాడు. బాజీరావు క్యారెక్టర్ తర్వాత ఆయనే. అవును, అవకాశాలు వచ్చినాయి అలాగే. కానీ తెలుగు నేర్చుకునే ప్రయత్నం చేయలేదు ఆయన. తెలుగు నేర్చుకునే ప్రయత్నం చేయలేదు. తెలుగు నాకు అర్థమవుతుంది
అని మాత్రం ఒక ఇంటర్వ్యూలో చెప్పుకున్నాడు. అలా సౌత్ ఇండియా సినిమాతోనూ తెలుగుతోనూ పైగా తెలుగు ఇండస్ట్రీ టాలీవుడ్తోనూ ఆయనకి మంచి సూపర్ టాలీవుడ్ అనేది ఒక రకంగా ఆయనకి అత్తారిల్లు లాంటిది. అలా ఒక లింక్ ఉంది ఆయనకి తెలుగు ఇండస్ట్రీతో కూడా, తెలుగు సినిమాతో మాత్రమే కాదు, ఆయన జీవిత భాగస్వామిని ఇచ్చింది కూడా తెలుగు సినిమాని. అందుకని ఆ రెస్పెక్ట్ ఎప్పుడూ చూపించేవాడు ఆయన తెలుగు ఇండస్ట్రీ పట్ల, తెలుగు సినిమా పట్ల. ఆయనకి కొంత వెరైటీ క్యారెక్టర్స్ ఇచ్చింది కూడా ఇక్కడే. అవును, బాగా గుర్తింపు వచ్చింది ఇక్కడే కదా, తెలుగులోనే. అలాగే గుర్తింపుతో పాటు విభిన్నమైనటువంటి పాత్రలు ఇచ్చారు. మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా అతనితో ఎంటర్టైన్మెంటు చేయించారు, సెంటిమెంటు చేయించారు, ఎమోషన్ చేయించారు. దాదాపుగా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్తో ఎన్ని వేరియేషన్స్లో క్యారెక్టర్లు వెళ్తాయో అన్ని వేరియేషన్స్లోనూ నడిపారు ఇతన్ని. అందుకని ఆ అవకాశం ఇచ్చిన పరిశ్రమగా టాలీవుడ్ అంటే అతనికి ఆ రెస్పెక్ట్ ఉంది. ఎస్, ఈ రెస్పెక్ట్ని ప్రతి సందర్భంలోనూ చెప్పుకునేవాడు ఆయన. అది ఆయనకి టాలీవుడ్కి ఉన్నటువంటి ఒక లింకు. తెలుగు ప్రేక్షకులకి ఆ వార్త తెలియగానే ఇమ్మీడియట్గా ఇక్కడ వ్యక్తి ఎవరో వెళ్ళిపోయినంతగా ఫీల్ అయ్యారు. అంతగా స్క్రీన్ నుంచి కనెక్ట్ అయి ఉన్నాడు ఆయన. ఓకే, ఆయన పర్టికులర్గా ఆ సినిమా సై సినిమాలో బాగా విపరీతంగా జనాలకి కనెక్ట్ అయ్యాడు ఆయన. అవును, అంటే ఆ సబ్జెక్ట్ ఎలివేట్ కావటంలో అతని విగ్రహం పోషించినటువంటి పాత్ర ఉంది. అవును, దాన్ని ఆయన నడిపిన తీరు, టోటల్గా రగ్గడ్నెస్ అవన్నీ చాలా బాగా పండినాయి ఆ సినిమాలో. అదేలేండి. క్యాన్సర్ అనుకుంటా కదా, క్యాన్సర్, హార్ట్ అటాక్ అని మొదట్లో నిన్న ఇన్సిడెంట్ జరగగానే ప్రచారం జరిగింది. కానీ ఓకే, ఆయన కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్నారు. హాస్పిటల్లోనే వెళ్ళిపోయాడు ఆయన. ఓకే, ఏదేమైనా ఒక మంచి నటుడు అవును. అయితే వెళ్ళిపోతాడు.